మనము హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న విషయం గురించి తెలుసుకుంటున్నాము. ఈనాడు మనం కూడా బాహ్యాచారాలుకి ఇచ్చే ప్రాముఖ్యము అంతరంగ శుద్ధికి ఇవ్వటం లేదు. చర్చికి వెళ్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, ఇవి చేయడానికి ఏమీ పెద్ద సమస్యగా ఉండదు మనకు. కానీ మన హృదయంలో దేవుని ఉంచుకోవడమే మనకి పెద్ద సమస్య. మన హృదయ శుద్ధికి మనం చేయవలసింది, మనం దేవునితో మనుషులందరితో సమాధానం కలిగి ఉండటము, వ్యభిచారానికి దూరంగా ఉండటము, మోసాన్ని కపటాన్ని అబద్ధాన్ని దూరంగా ఉంచడం, వాటిని ఖండించడము, వాటిని వదిలిపెట్టడము, దేవుని ప్రమాణాలకు అనుగుణంగా మన బాహ్య ప్రవర్తనే కాదు అంతరంగ ప్రవర్తన కూడా అలాగే ఉంచుకోవాలి. ఏదో ఎవరో చూస్తారని ఎవరి కోసమో లోకం కోసమో చేయడం, ఇదంతా నటన. ఈ నటనను మనం ముందుగా వదిలిపెట్టాలి. ఆయన మన హృదయాలను తనకు ఇష్టమైన వాటిని కోరుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. అప్పుడు మన జీవితాలు ఆయనకు ఇష్టమైన రీతిలో ప్రతిబింబిస్తాయి. ఆయన భూమిపై తన రాజ్యాన్ని తీసుకురావాలి అంటే మానవుల హృదయాలన్నీ స్వచ్ఛత కలిగి ఉంటే ఆయనకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయనకు మనం ఎంతగా ఉపయోగపడగలుగుతున్నామో అనేది మన హృదయ స్వచ్ఛత మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ఆయనపై ఉన్న విశ్వాసం, ఆయనతో సన్నిహితంగా ఉండడం. కీర్తనలు 51:10 చూసుకుంటే దావీదు అంటున్నారు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇట్టి విధంగా మన పెట్టే మొర్ర ఉండాలి ప్రతిరోజు. ఎందుకంటే అచంచలమైన మనస్సు మనది, అస్థిరమైనది, ఎటు పడితే అటు పరుగులు పెట్టేది. దానికి కళ్ళెం పెట్టి బంధించి ఉంచాలి. అంటే దేవుని సహాయం మనకి తప్పనిసరిగా కావాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అది సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మని శరణు వేడాలి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 1:7 చూసుకుంటే, మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుంటే అన్ని పాపాల నుండి ఆయన రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది అని మనం నమ్మాలి. అలాగే మన అంతరంగ స్వచ్ఛత ద్వారా బాహ్యంగా కూడా మనము స్వచ్ఛత కలిగి ఉంటాము. దేవునితో మనకు ఉన్న సంబంధం బలిష్టంగా ఉండాలి అంటే మన హృదయంలో ఏమి ఉండాలి? సంపద, డబ్బు కోసం ఆశ, లేక కీర్తి కోసమా, లేక అధికారం కోసమా, లేకపోతే అసూయ, మోసమా, వ్యభిచారమా, కుళ్ళు కుతంత్రాల? ఏమిటి మన హృదయంలో ఉండవలసింది? మన హృదయాలు ఎప్పుడు వీటితోనే నిండిపోయి ఉంటాయి. వీటిని మనం తొలగించుకోవాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే, క్రీస్తు మన పట్ల చూపిన ప్రేమను అర్థం చేసుకుంటే మన హృదయాల్లో ఏమి ఉండాలో మనకి తెలుస్తుంది. కీర్తనల గ్రంథం 27:8 ఆయన అంటారు, దావీదు గారు, నా ముఖాన్ని వెతకండి, ఆయన సన్నిధిని వెతకాలి. ఆయనతో మనము వ్యక్తిగతంగా సంబంధం పెట్టుకోవాలి. ఆయన్ని మనం ఎంతగా వెతుకుతామో అప్పుడు ఆయనే మొట్టమొదటిగా అడుగు వేసి మన దగ్గరికి వస్తారు. ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక నిర్దేశకుడిగా, ఒక శ్రేయోభిలాషిగా మనం ఆయన్ని కలుసుకుంటే ఆయనే మనల్ని శుద్ధి చేయడము మొదలు పెడతారు. ఆయన వాక్యము మనల్ని పలకరిస్తుంది, మనకొక మార్గాన్ని, ఉత్తమమైన దాన్ని నిర్దేశించి చూపిస్తుంది. ఆయన ప్రేమపూర్వక పిలుపే మన హృదయాలను శుద్ధి చేస్తుంది. అందుకే మనలో ఉన్న ఆ ద్విమనస్కం అంటే రెండు మనస్సులు కలిగి, యాకోబు పత్రిక 4:7 ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అంటారు. అంటే రెండు తలంపులు అనేవి మనకి ఉండకూడదు. అలాగే ఇర్మియా 17:9 హృదయం ఎలాంటిదో చెప్తారు. హృదయం అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది, దానిని ఎవడు గ్రహింపగలడు అని. శుద్ధమైన హృదయము శుద్ధి చేయబడిన బంగారం లాంటిది. బంగారాన్ని శుద్ధి చేయడానికి ఎంత వేడిని, అగ్నిని ఉపయోగిస్తారు. అలాగే ఆయన కూడా మన జీవితంలో అగ్ని లాంటి ఎన్నో పరిస్థితులను, అలాంటి పరిస్థితుల గుండా మనల్ని ప్రయాణింపచేసి మన హృదయాలను శుద్ధి చేస్తారు.
అలా శుద్ధి చేసేటప్పుడు మన హృదయంలో ఉన్న మలినాలన్నీ ఆవిరి రూపంలో బయటికి పోతాయి. ఎలాంటి మలినాలు? మనలో ఉన్న విషపూరిత ఆలోచనలు, చెడు తలంపులు, మనలో ఉన్న సమస్త కల్మషము పోగొట్టి దేవుని చూచుట అనే విధంగా మనల్ని తయారు చేస్తారు. దేవుడు ఆత్మ కనుక ఆయన అదృశ్యుడు. ఆయన ప్రభావాన్ని అనుభవించగలుగుతాము. ఆయన మహిమను చూడగలుగుతాము. ఈ విధంగా మనము బాహ్యంగాను అంతరంగాను కూడా స్వచ్ఛత కలిగి దేవుణ్ణి చూడడానికి కావలసిన అర్హతను పొందుకోగలము. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.